రాజు అడుగుతాడు, నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా, నువ్వు చింతనుందేవాడిగా ఉన్నావేంటి, నువ్వు బలహీనంగా కనబడుతున్నావేంటి అని రాజు నెహెమ్యాని అడిగినప్పుడు నెహెమ్యా అంటాడు కదా, రాజు చిరంజీవమును గాక అని నెహెమ్యా అంటాడు. రాజు అడుగుతాడు, నీకేం కావాలి, ఎందుకు నువ్వు అలా ఉన్నావు, నువ్వెందుకు బాధ కలిగిన వాడుగా కనపడుతున్నావు అని రాజు అడుగుతూ ఉంటే అంటాడు కదా నెహెమ్యా, రాజా నా ప్రాంతం యెరూషలేం ప్రాంతము, అయితే మా ప్రాంతం అంతా కూడా అగ్నితో కాల్చివేయబడింది, మా ప్రాంతం అంతా పాడైపోయింది, ఆ ప్రాంతం నేను బాగు చేసుకోవాలి, ఆ ప్రాంతం నేను వెళ్ళాలి. రాజు భార్య అడుగుతాడు కదా, నెహెమ్యా వెళ్ళడానికి ఎన్ని దినాలు, రావడానికి ఎన్ని దినాలు, అక్కడ నువ్వు ఎన్ని దినాలు ఉంటావు అని రాణి అడిగినప్పుడు నెహెమ్యా చాలా సంతోషపడతాడు.